ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి అవకాశం బట్టి మన ప్రభువును స్తుతిద్దాం. మొదటి యోహాను పత్రిక మనం లాస్ట్ వీక్ లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. 4 వచనాలు మనం చూసుకున్నాం. ఇవాళ అక్కడి నుంచి మనం కొనసాగిద్దాం. దయచేసి నాతో పాటు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం చివరి దాకా నేను చదువుతాను. మీరందరూ దయచేసి జాగ్రత్తగా గమనించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనలను మనమే మోసపుచ్చు మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని మా కొరకై ఆశీర్వదించండి. మీ వాక్యాన్ని స్టడీ చేయాలని ఆశతో వచ్చిన ప్రతి బ్రదర్ని బట్టి, ప్రతి సిస్టర్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కానీ వాక్యాన్ని విరిచి ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ వాక్యము బోధించడానికి కానీ, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి కానీ, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఆ వాక్యాన్ని అన్వయించుకోవడానికి కానీ మానవ జ్ఞానం సరిపోదు కనుక పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం తప్పనిసరిగా అవసరమైంది. కనుక మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం. మీ శిరస్సత్వ కింద, మీ అధికారం కింద మీ యొక్క కృపకే మేము కోరుకుంటున్నాం. దయ ఉంచి మీ సన్నిధిలో మీ దివ్యమైన చల్లని మాటలు వినడానికి మాకు సహాయపడండి. మా అవసరత, మా అక్కర ఏంటో మీకు తెలుసు కనుక మీ లేఖనాల్లో వ్రాయబడిన సత్యాన్ని గ్రహించగలటానికి మా మనోనేత్రాన్ని వెలిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. 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 ఆ మొదటి యోహాను పత్రికలోని ఆ సెకండ్ పార్ట్ గా ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగం నుంచి కొంత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీక్ లో నేను మీకు గుర్తు చేయడం జరిగింది. ఒక గ్రంథాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, లేక ఒక గ్రంథంలోని ఏదైనా ఒక టెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి హోల్ కాంటెక్స్ట్, ఆథర్ యొక్క మైండ్ సెట్ ఏంటో, ఆథర్ మైండ్ లో ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది మనం పట్టుకోవాలి. అందుకని ఈ మొదటి యోహాను పత్రికను మనం గ్రహించడానికి ఓ 4 పాయింట్లు నాకు అర్థమైనవి. అవి నేను ఇక్కడ మీ ముందు పెట్టాను. ఎందుకు రాశాడు అపోస్తలుడైన యోహాను? దేవుని సహవాసంలో సంతోషం పరిపూర్ణం అవుతుంది. అది లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అంటానికి ఒక ఆనవాలు, ఒక ప్రూఫ్ ఏంటంటే మనలో ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు గనుక సామ్ నంబర్ 16:11 కీర్తన సంఖ్య 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ యువర్ ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. పరిశుద్ధాత్మ దేవుని ఉనికి నాలో, నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు లీనమై ఉంటాడు కనుక
ఆ పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని బట్టి రక్షణ ఆనందం అని ఉంటుంది. ఈ రక్షణ ఆనందము ఎటువంటిదంటే ఎక్స్టర్నల్ పారామీటర్ మీద ఆధారపడదు. మానవ రీత్యా మనము ఎక్స్టర్నల్ పారామీటర్, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ బట్టి స్పందిస్తాం. ఇట్ ఈస్ ట్రూ. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్న కారణం చేత ఆయన ఉనికిని బట్టి నాలో ఒక స్పెషల్ అనుభూతి, అనుభవం అనేది ఉంటుంది. అది మొదటిది. అది ప్రతి విశ్వాసకులో రక్షణ పొందిన దినం ప్రారంభమై అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిత్య జీవము అనే చెప్పబడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండేవాడు కనుక ఆయన ఇచ్చే జీవము నిత్య జీవమే. రెండోది ఏంటంటే దేవునితో లావాదేవీలు. సహవాసం అంటే లావాదేవీలు. పోయినసారి మనం మాట్లాడుకున్నాం. పోయినసారి దాని గురించి మనం కొంచెం స్టడీ చేశాం. సో దేవునితో సహవాసం కలిగినప్పుడు ఆ ఆ సంతోషము లేక ఆనందం అనేది పరిపూర్ణమవుతుంది. అది లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చూసామంటే ఈ ఆహ్, యేసు క్రీస్ యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించండి. అది నేనిచ్చిన టైటిల్. ఈ మొదటి యోహాను పత్రికలోని 5 అధ్యాయాలను కలిపి ఒకే ఒక స్టేట్మెంట్ చెప్పాలి అంటే ఇలా చెప్పొచ్చు. ఏమని? యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించండి. అది ఈ పత్రికంతా రాయటానికి ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ పత్రికను గనుక మనము 5 చాప్టర్‌లో 5 భాగాలుగా మనం డివైడ్ చేస్తే, ఈ మొదటి చాప్టర్‌లో దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారు. దే నాట్ ఓన్లీ నో ద ట్రూత్ బట్ దే విల్ ప్రాక్టీస్ ద ట్రూత్. ఓ వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? అంటే 2 విషయాలు. మొదటిదేంటి ఆ వ్యక్తి పురుషుడవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఎనీ క్యాడర్ ఎటువంటి స్పిరిచ్యువల్ లెవెల్‌లో ఉన్నప్పటికి కూడా ఎటువంటి బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తి అంటే ఫండమెంటల్ ఆర్డినరీ బిలీవరే అవ్వచ్చు. కొత్తగా రక్షించబడినటువంటి బిలీవరే అవ్వచ్చు. లేక సేవ పరిచర్యలు చేసే బాగా అనుభవం కలిగినటువంటి ఒక దైవజనుడు, ఒక దేవుని సేవకులే అవ్వచ్చు. స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు. దేవునితో గనక సహవాసం చేస్తే రిజల్ట్ ఏమవుతుందంటే దే నో ద ట్రూత్. మొట్టమొదట వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. రెండవది ఆ సత్యాన్ని అభ్యసిస్తారు. అది మొదటి చాప్టర్‌లోని సారాంశం. రెండవ చాప్టర్‌లోని సారాంశం ఏంటంటే దేవునితో సహవాసం చేసేవాడిలో ట్రాన్స్‌ఫర్మేషన్ కలుగుతుంది. ఈ దేవునితో సహవాసం దేవునితో సంబంధం వేరే, దేవునితో సహవాసం వేరే. మనం లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నాం. దేవునితో సహవాసం చేసేవాళ్ళు దే నాట్ ఓన్లీ నో ద ట్రూత్ అండ్ ప్రాక్టీస్ ద ట్రూత్. దాని యొక్క రిఫ్లెక్షన్ లేక దాని యొక్క ఫలితం ఏంటంటే మనలో రూపాంతరం కలుగుతుంది. ఈ భూమి మీద దేవుడు మనల్ని సంఘంలో ఎందుకు పెట్టాడంటే నిత్యత్వంలో దేవునితో ఉండటానికి కావాల్సిన ప్రిపరేషన్ అనేది ఈ సంఘంలో జరగాలి. సంఘంలో విశ్వాసులు ఏం చేస్తారు? శిష్యులుగా ఎదుగుతారు. దే గ్రో యాస్ డిసైపుల్స్. అందరికీ ఒకే ఒక మాస్టర్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ ప్రధాన కాపరి కింద కాపరి ఉంటాడు స్థానికంగా. సో, ఆ కాపరి ఆధ్వర్యంలో కాపరి కూడా శిష్యువే. శిష్యుడే. అలా అందరూ ఎదుగుతారు. అంటే క్రీస్తు యేసు వారి పోలికలోనికి, క్రీస్తు యేసు వారి స్వరూపంలోనికి ఎదుగుతారు. అది రెండో అధ్యాయం యొక్క సారాంశం. ఓకే. మూడో అధ్యాయంలో సారాంశం ఏంటి? సామాన్య మానవులే గదా! వారిలో పాప నైజం ఉంటుంది గదా! పాపంలో పడే అవకాశం ఉంది గదా! యెస్. అయితే కొనసాగరు. అది మూడో అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళు సత్యాన్ని ఎరుగుతారు, అభ్యసిస్తారు. వాళ్ళు అంచెలంచెలుగా క్రీస్తు యేసు వారి యొక్క స్వరూపంలోనికి ఎదుగుతారు. ఎట్ ద సేమ్ టైమ్ పాపంలో పడే అవకాశాలున్నాయి. అది రెండో అధ్యాయంలో కూడా మనం దాని గురించిన వివరణ మనం చూస్తాం. అయితే మూడో అధ్యాయంలో ఇంకొంచెం కూలంకషంగా దాని గురించిన వివరణ అపోస్తలుడైన యోహాను చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అది సూచన. ఓ వ్యక్తి నిజంగా జెన్యూన్‌లీ బోర్న్ అగైన్ ఆర్ నాట్. కౌంటర్‌ఫిట్ సాల్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఉద్రేకంతో, ఆవేశంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నిజంగా లోపల జరగదు. భావోద్రేకాలతో అటువంటి వాళ్ళ సహవాసంతో, అటువంటి వాళ్ళతో కలిసి తిరిగిన కారణం చేత అది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. 6 అధ్యాయంలోను ఇంకో చోట కూడా చూస్తాం. 10థ్ చాప్టర్ అనుకుంటా. సో, కాబట్టి పాపములో కొనసాగరు. పాపములో పడతారా? పడతారు. అయితే కొనసాగరు. అది దేవునితో సహవాసం చేసే వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ లేక సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు.
నాలుగోది ఏంటంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దే లవ్ ద లార్డ్. దేవుని వాళ్ళు ప్రేమిస్తారు దేవుని. ఎందుకంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని చెప్పారు. ఆ దేవుని ప్రేమను వాళ్ళు ఎరుగుతారు. ఆ దేవుని ప్రేమ చేత వాళ్ళు బలవంతం చేయబడతారు. ఆ దేవుని ప్రేమ చేత వాళ్ళు ఏ స్థాయికి వస్తారంటే అయ్యా నిన్ను ప్రేమించకుండా మేము ఉండలేము అని దేవుణ్ణి ప్రేమిస్తారు. అది 4వ అధ్యాయం యొక్క సారాంశంగా చెప్తారు. 5వ అధ్యాయంలో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఎందుకంటే మన శత్రువు మనకంటే బలవంతుడు. అందులో సందేహం లేదు. ఫాలన్ ఏంజల్స్ కి ప్రిన్స్ ఆఫ్ ది ఫాలన్ ఏంజల్ ఎవరంటే లూసిఫర్. మనకు తెలుసు లూసిఫర్ కు ఉన్నటువంటి ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ దేవుడు ఇంకా అండు చేయలేదు, వెనక్కి తీసుకోలేదు. దేవుడు అపవాదికి సాతానుకి ఇచ్చినటువంటి ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ ఎప్పుడు విత్డ్రా చేస్తారంటే ప్రకటన గ్రంథము మనకి అక్కడ మనం చూస్తాం అన్నమాట. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అక్కడ ఏం చూస్తామంటే స్పిరిచువల్ బ్యాబులన్ అండ్ పొలిటికల్ బ్యాబులన్ దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడు. సో అంతవరకు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి స్పిరిచువల్ విక్టరీ ఉంది. బట్ ఫిజికల్ విక్టరీ ఇంకా పూర్తిగా మనకు రాలా. ఇంకా పూర్తిగా మనకు రాలా. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ డే. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో సాధ్యం. బట్ ఈ భూమి మీద మనం సామాన్యమైన వ్యక్తులమా? ఎస్, వీఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. బట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ట్రాడినరీగా బిహేవియర్ ఎక్కడ కనపడుతుందంటే పాపం జయించడం. ఈ పాపం జయించడానికి ఏంటి కారణము? దేవునితో సహవాసం. అల్టిమేట్లీ ఈ మొదటి యోహాను పత్రిక మనకు చక్కగా అర్థం అవ్వాల్సినటువంటి సెంట్రల్ ట్రూత్ ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్. అది లాస్ట్ టైంలో నేను పూర్తి చేశాను. ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం చూసామంటే దాన్ని మళ్ళీ 2 సెక్షన్స్ గా విడగొట్టాలి. మొదటి 4 వచనాలు మొదటి సెక్షన్ అయితే 6వ వచనం నుండి చివరి దాకా అది రెండవ సెక్షన్. ఈ ఫస్ట్ సెక్షన్ లో మనం ఏం చూసాం? మనము జీవవాక్యాన్ని గురించి ప్రస్తావిస్తాం. ఈ జీవవాక్యం గురించి ఆయన ఆల్రెడీ సువార్తలో ప్రస్తావించాడు. ఆ మొట్టమొదటి 3 వచనాలు చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. మనం లాస్ట్ టైం మనం చూసాం. జీవవాక్యము అంటే ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఎవరు? యేసుక్రీస్తే. ఆయన దేవుడు, ఆయన వాక్యమైన వాడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు. ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. మేము ఆయన మహిమను మేము చూసాం అని అపోస్తలుడైన యోహాను మొదటి అధ్యాయం స్పష్టంగా దాని గురించి మాట్లాడు. దాన్ని మళ్ళీ ఆయన పత్రికలో ఏమంటాడంటే ఆది నుండి ఏది ఉండెనో ఈస్ టాకింగ్ అబౌట్ ద ద ద ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ద బీయింగ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడు. మేము ఏది వింటిమో అంటే ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడాడు, వీళ్ళు విన్నారు. కనులారు ఏది చూచితుమో అంటే ఇన్కార్నేట్ జీసస్ క్రైస్ట్, దేవుడు మానవ అవతారంగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తుని వాళ్ళు ఫిజికల్ గా చూశారు. వాళ్ళ భౌతిక నేత్రాలతో చూశారు. ఇప్పుడు మనం భౌతిక నేత్రాలతో చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశం చేత మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని సంకల్పాన్ని సంపూర్ణం చేసి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి 3వ దినాన మృత్యుంజయుడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మహిమా దేహంతో ఆయన ఉన్నాడు. ఆ మహిమా దేహము మరలా మనము కూడా ఆ మహిమ దేహాన్ని మనం పొందుకోబోతున్నాం. ఇప్పుడు అది యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనం తిరిగి పునరుద్ధానం అవుతాం. అప్పుడు ఆయన్ని ఫిజికల్ గా చూస్తాం. ఆయనను చూసినప్పుడు ఆయన్ని పోలి ఉంటాం. అది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం దాని గురించిన వివరణ. సో ఇప్పుడు మనం ఫిజికల్ గా చూడలేం. మీరు ఎవరు కూడా నేను చూశాను యేసుక్రీస్తుని ఫిజికల్ అంటే నమ్మకండి. దట్ ఇస్ పచ్చబద్ధం. అది యేసు ప్రభు కాదు, సంబడి ఎల్స్, సంథింగ్ ఎల్స్. మరొక యేసు, మరొక ఆత్మ, మరొక సువార్త బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. సో ఫిజికల్ గా దేవుడు మరలా ఇప్పుడు ప్రత్యక్షం కాడు. మరి గతంలో అయ్యాడా? అయ్యాడు. పాత నిబంధనలో దేవుడు తను తాను రివీల్ చేసుకున్నప్పుడు అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆయన మోషేకు ప్రత్యక్షమయ్యాడు సినాయి పర్వతం మీద. ఆయన యెహోషువకు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు 5వ అధ్యాయంలో. మనోహకు ప్రత్యక్షమయ్యాడు. దాన్ని ఏమంటారంటే క్రిస్టోఫానిస్ అంటారు. అంటే త్రిత్వంలోని రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తు మానవుడిగా రాక మునుపు టెంపరరీ అపియరెన్సెస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, లేక ఏంజిల్ అవ్వచ్చు, లేక
ఒక సైన్యాధిపతిగా అవ్వచ్చు, అలా టెంపరీగా మేనిఫెస్ట్ అయినటువంటి దాన్ని ఏమంటారంటే టెక్నికల్ గా క్రిస్టోఫానిస్ ఆర్ థియోఫానిస్ అంటారు. సో ఇప్పుడు మనం ఎవరం కూడా నేను ఫిజికల్ గా మనకు కనపడ్డము లేకపోతే కళలో కనపడ్డం అనేది లిటరల్ గా ఉండదు. ఒకవేళ దేవుడు స్పెసిఫిక్ గా ఎవరికైనా ఆయన సంధించాలనుకున్నప్పుడు ఆయన చేస్తే చెయ్యొచ్చు కూడా. ఎందుకు అంటే అలా జరిగినప్పుడు లేఖనాల్లో ఉన్నటువంటి ట్రూత్ తో వాళ్ళు అమరిక ఉంటుంది, అంటే ప్యారల్ గా ఉంటుంది. అంటే లేఖనాల్లో లేనివి కొత్త ట్రూత్ ఏం మనకు బయలుపరచబడడానికి అలా ఏం జరగదు. సో అల్టిమేట్లీ వాక్యమే మనకు ఫైనల్. ఆ వాక్యం ద్వారానే ఇప్పుడు మనం వింటాం. ఏం వింటాము? మీరు వింటున్నారు, నేను కూడా వింటాను. వాక్యం ద్వారా వింటాం. మనం కనులారా చూసేది ఉండదు. ఫిజికల్ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 సెన్సెస్ ద్వారా వీ కెనాట్ టచ్ గాడ్, వీ కెనాట్ సీ గాడ్, వీ కెనాట్ లిటరల్లీ హియర్ గాడ్, అండ్ వీ కెనాట్ స్మెల్ గాడ్, వీ కెనాట్ టేస్ట్ గాడ్. సో ఈ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. డాక్ట్రైనల్లీ దట్ ఇస్ ట్రూ. తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో వీ లుక్డ్ అపాన్ అంటే కన్విక్షన్స్. సో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా తను తాను మనకు బయలుపరుచుకుంటున్నప్పుడు కన్విక్షన్స్ కలుగు. ఇప్పుడు మనము అలా చెప్పొచ్చు. వీ లుక్డ్ అపాన్ అంటే కన్విక్షన్స్ చెప్పచ్చు. తర్వాత మా చేతులు దేనిని తాకి చూచినో వాళ్ళు తాకి చూసారు, ఇప్పుడు మనం తాకి చూడలేం. సో అది మీకు తెలియజేయచ్చు. అది అంటే ఏంటి? ఆ జీవవాక్యం గురించి మాట్లాడు. వాళ్ళు ఆ జీవవాక్యాన్ని ఏవైతే ఉండిందో, అంటే ఆది నుండి ఏదైతే ఉండిందో ఆ జీవవాక్యాన్ని ఏ విన్నారో, ఏది చూశారో, ఏది నిదానించి కనుగొన్నారో, ఏది తాకి చూశారో ఆ జీవవాక్యాన్ని తెలియచేశారు. అదే సహవాసం అంటారు. అదే అంటే వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు కనుక వాళ్ళు మనతో సహవాసం చేయడానికి సాధ్యమే. సో దేవునితో సహవాసం చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళు ఇతరులతో సహవాసం చేయడానికి సాధ్యమవుతుంది. తర్వాత సహవాసాన్ని ఇలా మనం నిర్వచించవచ్చు. ఎలా నిర్వచించవచ్చు? ఫెలోషిప్ కెన్ బి ఎంజాయిడ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. టూ ఆర్ మోర్ స్పిరిట్ ఫిల్డ్ బిలీవర్స్ రిలేట్ టు వన్ అనదర్ బేస్డ్ ఆన్ దేర్ వన్నెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనకు ఏకాభిప్రాయం, ఏక తాత్పర్యం, ఏక భావన లేఖనాల ద్వారా కలుగు. ఐదర్ స్క్రిప్చర్స్ డివైడ్ ఆర్ స్క్రిప్చర్స్ విల్ యునైట్. లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును విశ్వసించడం ద్వారా ఆ విశ్వసించే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ, సహవాసం యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏమనుకున్నాము? క్షేమవృద్ధి. సో దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో కూడా సహవాసం చేస్తారు. ఎట్లా సాధ్యం అది? లేఖనాల ద్వారా, క్రీస్తునందు వారికి కలిగినటువంటి ఐక్యత ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా జరిగేది ఇది సహవాసం. కాబట్టి సహవాసము ఎవరు ఎవరి మధ్యలో సాధ్యము? ఇద్దరు విశ్వాసుల మధ్యలో సాధ్యం. ఇప్పుడు ఒకరు విశ్వాసి, ఇంకొకరు అవిశ్వాసి సహవాసం సాధ్యం కాదు. సహవాసం చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరు విశ్వాసులు అవ్వాలి. ఇద్దరికి కేంద్రం క్రీస్తు అవ్వాలి. వారిద్దరికి మోటివేషన్ పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా కలగాలి. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. సంబంధం ఉండొచ్చు మళ్ళా, బట్ సహవాసం అవ్వాలంటే అదే సహవాసం. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును, ఎడతెగరు. ఎవరు వాళ్ళు? సంఘం. ఆ సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వాళ్ళు, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, పాపక్షమాపణ మారు మనసు కలిగిన వాళ్ళు ఇద్దరి మధ్యలో సాధ్యమవుతుంది. ఒకవేళ ఆ ఇద్దరి మధ్యలో కూడా ఒకరు స్పిరిచువల్, ఒకరు కార్నల్ ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో కూడా ఫెలోషిప్ ఇస్ నాట్ పాసిబుల్. ఎవరు కార్నల్ వ్యక్తి అంటే, ఎవరు బ్యాక్ స్లైడెడ్ వ్యక్తి, వెనకంజ వేసిన విశ్వాసం అంటే రక్షించబడ్డాడే కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణకి లొంగనివాడు, పాపంలో కొనసాగేవాడు, వాడిని అంటారు. సో కాబట్టి ఫెలోషిప్ గురించిన ఒక అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు ఈ అవగాహన మీరు దయచేసి మీ మనసులో పెట్టుకోండి. భార్య భర్తల మధ్యలో సహవాసం అవ్వాలంటే ఇద్దరు విశ్వాసులు అవ్వాలి. ఆ ఇద్దరు కూడా ఎవరు? ఆత్మచేత నడిపించబడిన వ్యక్తులు అవ్వాలి. ఒకరు శరీరానుసారులు, ఒకరు ఆత్మానుసారులు విశ్వాసులు అవ్వచ్చు. వాళ్ళు సంఘానికి వస్తుండొచ్చు, వాక్యం తెలిసిండొచ్చు, బట్ పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లొంగని వాళ్ళతో సహవాసం చేయలేము. అందుకనే ఏదో ఒక స్టేజ్ లో ఒక ఒక డిస్కషన్ వచ్చి ఒక స్టేజ్ ఆగిపోవాల్సి వస్తుంది. లేకపోతే అది వాదోపవాదాల కింద వస్తుంది, అది గందరగోళంగా. ఈ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టు. రెండో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం.
రెండవ దాని గురించి మాట్లాడుకోవాలంటే వన్ బై వన్ ఒక్కొక్క వర్స్ తర్వాత మనం స్టడీ చేస్తూ మనం సాగిపోదాం. మేము ఆయన వలన 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఒక ట్రూత్ ను ప్రజెంట్ చేసేటప్పుడు ఆథర్ ఏం చెప్తున్నా అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని ఒకటే చెప్తే సరిపోదు. ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఏమన్నా అంటే ఆ వెలుగుకు వ్యతిరేక పదాన్ని వాడి పాజిటివ్ సెన్స్ లో చెప్పాడు, నెగిటివ్ సెన్స్ లో చెప్పాడు, అంతే. దట్స్ ఇట్. అంతేగా దీనికి సపరేట్ మీనింగ్ మనం తెచ్చిపెట్టాల్సిన పని లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. అంటే గాడ్ డస్ నాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ అని అర్థం. దేవుడు వెలుగంటే వెలుగే, ఆ వెలుగుకు వ్యతిరేకంగా ఏమి ఉండదు. సో దేవుడు వెలుగై ఉన్నాడు, అది మేము మీకు ప్రకటిస్తాము. రెండవ పాయింట్, 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకుని చీకట్లో నడిచిన యెడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగించకుందుము. రెండవ పాయింట్, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మేము గనక ఆయనతో సహవాసం చేస్తే, మేము గనక సహవాసం చేయడం అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక ఒక పదం వాడాడు ఆథర్. ఏమని వాడాడు? నడిచిన ఎడల. ఆయనతో సహవాసము కలవారమని చెప్పుకుని వెలుగులో నడిచిన ఎడల మనం సత్యమును జరిగించుదుము. అది కదా పాజిటివ్ సెన్స్ లో మాట్లాడితే. దయచేసి మీరు వర్స్ చూడండి, అక్కడ రాయబడిన వాక్యం చూడండి. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని వెలుగులో నడిచిన ఎడల మనము సత్యమును జరిగించుదుము. అది పాయింట్. అన్నప్పుడు దాని దాని ట్రూత్ మనం ఏమని కంక్లూజన్ చేయాలి? ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వాళ్ళు వెలుగుతో సహవాసం చేస్తారు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వాళ్ళు సత్యాన్ని జరిగిస్తారు. మేము 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 ఆయనతో సహవాసం చేస్తున్నామండి అని చెప్పి చీకట్లో నడిచారనుకో. చీకటి ఏంటంటే వెలుగుకు డయామెట్రికల్లీ ఆపోజిట్. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. సో ఇక్కడ వెలుగు, చీకటి అనే 2 కాంట్రాస్ట్ పదాలు వాడడం అనేది మనం చూస్తాం. ఈ మొదటి యోహాను పత్రికలో చాలా కాంట్రాస్ట్ పదాలు చెప్తాడు. ముందు పాజిటివ్ సెన్స్ లో చెప్తాడు, ఆ తర్వాత నెగటివ్ సెన్స్ లో కూడా ఈ ఆథర్ చెప్తాడు. సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఏమర్థమైంది? మొదటి 4 వచనాల్లో జీవవాక్యాన్ని గురించి చెప్పాడు. ఆ జీవవాక్యం గురించి చెప్తూ ఆయన వెలుగై ఉన్నాడు. సో జీవం, లైఫ్. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ఏముంది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. అందుకనే నేను వెలుగనై ఉన్నానన్నాడు, మీరు లోకానికి వెలుగన్నాడు. ఈ ఈ ఈ రిలేషన్షిప్ చూడండి. ఈ వాక్యాలన్నీ కూడా చక్కగా ఒకదానికొకటి మనకు కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. ఒకదానికొకటి కరెక్ట్ గా మనం అమరిస్తే ఆ ట్రూత్ మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఆయన జీవవాక్యమై ఉన్నాడు. ఆ జీవవాక్యము వెలుగైన దేవుడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. సో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నేను వెలుగులో సహవాసం చేస్తాను కాబట్టి నేను చీకటి కార్యాలు నేను చెయ్యను, వెలుగులో నడుస్తాను. అంటే వెలుగులో నడవటం అంటే ఏంటి? సత్యానుసారంగా జీవిస్తాను. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయనే సత్యం అన్నాడు. సో అంటే స్టాండర్డ్ దేవుడు. దేవుడు ఒక ప్రమాణమై ఉన్నాడు. ఆ దేవుడు ఏదైతే చెప్తాడో అదే మనకు ప్రమాణం. సో నా నా జీవన విలువలలో, నా లైఫ్ స్టైల్‌లో ఆ వాల్యూ సిస్టమ్ నేను పాటిస్తానంటే, ఆయనే నాకు ప్రమాణమై ఉన్నాడు. ఆయన నాకు జీవవాక్యమై ఉన్నాడు. ఆయన నాకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండి నన్ను వెలిగిస్తాడు. ద లైట్ అంటే కన్విక్షన్స్. ఈ లైట్ ఎక్స్‌పోజెస్ గాడ్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దాని గురించినటువంటి వెలుగు వివరాలు మాట్లాడతారు. దయచేసి చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇది మనకు తెలిసిందే. 19 నుండి నేను చదువుతాను చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి. వాళ్ళు చీకటిని ప్రేమిస్తారు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని వాళ్ళు ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించరు, వెలుగుని ప్రేమించరు. 20వ వచనం, ఏం జరుగుతుంది? దుష్క్రియ చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అంటే దేవుణ్ణి ద్వేషిస్తాడు. దుష్క్రియ చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకని? తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగునొద్దకు రారు. వెలుగు ఏం చేస్తుంటే ఎక్స్పోజ్ చేస్తుంది. వెలుగు ఎక్స్పోజ్ చేస్తుంది. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు
ఆ దేవునిలోని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఆ దేవుని యొక్క ముఖకాంతిలో నా పాపములు బట్టబయలవుతాయి. సో గాడ్ ఎక్స్పోజెస్ హిమ్సెల్ఫ్ టు మీ. దేవుని గురించిన ట్రూత్ నాకు అర్థమవుతుంది. వెలుగు వెలిగిస్తుంది, ఎన్లైటన్ చేస్తుంది, ఇల్యూమినేట్ చేస్తుంది అన్నమాట. ఆ ఆ ట్రూత్ అంటే నాకు అర్థం కాని ట్రూత్ దేవుడు నా మైండ్ ని ఓపెన్ చేసి, అదే కదా 2 కొరింథీ 4:4 మనం చూస్తాం, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గురుడితనం చేస్తాడు ఈ యుగ సంబంధమైన దేవత. అయితే దేవుడు వెలుగు ప్రకాశించినప్పుడు క్రీస్తు సువార్త, ఆ మాట చాలా బ్యూటిఫుల్ గా రాస్తారు చూడండి అపోస్తలుడు పౌలు గారు. ఇవన్నీ కూడా ఆ వెలుగును గురించినటువంటి వివరణ గురించినటువంటి సంబంధించిన వాక్యాలు కాబట్టి ఒకదానికొకటి కరెక్ట్ గా పొసుగుతుంది అనమాట. వాక్యాన్ని ఏ వాక్యముతో ఏ వాక్యం సరిపోల్చొచ్చు అంటే పొసికే వాక్యాలు, అంటే కాంటెక్స్ట్ కరెక్ట్ గా ఉండాలి. లేకపోతే మనకి సెట్ అవ్వవు మన రిలేషన్షిప్. నేను చూద్దాం చూడండి. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుర్తను కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. వెలుగుతో సహవాసం చేస్తున్నప్పుడు, జీవవాక్యంతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ దేవునితో మనకు సహవాసం చేస్తున్నప్పుడు మనలో కలిగే స్పందన లేక రిఫ్లెక్షన్ లేక రిజల్ట్ ఏంటిది అంటే ఇదనమాట. ఏంటిదది? తన మహిమను కూర్చున్న జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుట. సో దేవుని గురించినటువంటి మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తుని గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి మేము మీ నిమిత్తము మీ పరిచారకులనియు మేము ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది గాక దేవునిదై ఉండునట్లు మంటిఘటంలో ఈ మహిమైశ్వర్యం కలదు. పరిశుద్ధాత్మ దేవుని నివాసం గురించి అపోస్తలుడు పౌలు మాట్లాడుతాడు. సో జీవవాక్యంతో సహవాసం చేసేటప్పుడు, దేవునితో సహవాసం చేసేటప్పుడు, లేక వెలుగుతో సహవాసం చేసేటప్పుడు సత్యాన్ని మనం గ్రహిస్తాం. సత్యాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా సత్యాన్ని అనుసరిస్తాం, సత్యాన్ని జరిగిస్తాం, సత్యాన్ని అన్వయించుకుంటాం. ఈ సత్యాన్ని అన్వయించుకునే నేపథ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మైండ్ ఓపెన్ చేసే నేపథ్యంలో ఆయన్ని దర్శించుకుంటాను, ఆయన్ని ఎరుగుతాను, ఆ ప్రభువుని నేను ఎరుగుతాను. ఆ ప్రభువుని ఎరగటం మాత్రమే కాకుండా నన్ను నేనే ఎరుగుతాను. ఐ బిగిన్ టు నో బై మైసెల్ఫ్. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుని వెలిగింపు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని యొక్క వెలుగును నా మీద ప్రకాశించినప్పుడు నా పాపములు బట్టబయలైతే, నా దుష్క్రియలు బట్టబయలైతే, అప్పుడు అయ్యో నేను పాపిని కదా, అయ్యో ప్రభువా నా పాపములు పరిహరించండి, అయ్యో నా పాపములు క్షమించండి అని నేను నా పాపం గురించినటువంటి కన్విక్షన్స్ కలుగుతాయి. లైట్ ఎన్లైటన్స్ అంటే కన్విక్షన్స్, ఒప్పుదల కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అదే కదా. యోహాను సువార్త 16:8 మనం చూస్తాం. పాపం గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన మనలో ఒప్పుకొన చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. వెలుగు వెలిగింపజేయటము అంటే దాని మీనింగ్ అదా. సో దేవునితో సహవాసం చేసేటప్పుడు పరిశుద్ధతలో పురోగతి రావడానికి కారణం ఏంటి? కన్విక్షన్సే. ఈ కన్విక్షన్స్ ఎట్లా సాధ్యము? దేవునితో సహవాసం చేస్తాను, ఆ దేవుని వాక్యము నాకు వెలుగును నా మీద ప్రకాశింపజేస్తుంది. అందుకని ఇస్రాయేలును బ్లెస్ చేసేటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ లో సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో వాళ్ళు పలికే మాట ఇదే. మీరు అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఆ బెనడిక్షన్ లో అప్పుడప్పుడు సంఘ నాయకులు అది వాడడం చాలా మంచిది. 6వ అధ్యాయము చివరి వాక్యంలో రాయబడినటువంటి మాటలు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, క్రితం గురించినటువంటి పూర్తి ఇక్కడ బాగా కనపడుతుంది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, ఇది యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ చేయాలంటే 24 నుంచి మొదలట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్ ద ఫాదర్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. రెండవది పరిశుద్ధాత్మ దేవుని గురించి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ.
ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది ట్రినిటీ ఏమో 24వ వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యేసుక్రీస్తు వారి గురించి 25వ వచనం, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. మూడోది పరిశుద్ధాత్మ దేవుని గురించి 26, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ బెనడిక్షన్. బ్యూటిఫుల్ బెనడిక్షన్. సో ఆయన వెలుగు నా మీద ప్రకాశింపజేసినప్పుడు ఆ దేవుని గురించిన అవగాహన నాలో కలుగుతుంది. నన్ను గురించిన అవగాహన నాలో కలుగుతుంది. నాకు దేవునికి ఒక సహవాసము అనేది ఏర్పాటు చేయబడింది. దేవునికి వెలుగు చేసే మూడో బ్లెస్సింగ్ ఏంటిదంటే నాకు దిశ చూపిస్తుంది. ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ సన్నిధిలో షకైనా గ్లోరీ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రయాణాలంతా కూడా నిర్ణయించేది ఎవరు అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క వెలుగు, వాళ్ళు ఆ పగలు మేఘస్తంభం వల్లే, రాత్రి అగ్నిస్తంభం వల్లే వాళ్ళకు వెలుగు ఇవ్వటం అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఒక డైరెక్షన్, ఒక దిశ చూపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈనాటికి కూడా మనం అలాగే పెట్టుకోవచ్చు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగు నాకు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సామ్ నంబర్ 119 మనం చూస్తాం. సో ఈ విషయాన్ని మనము ఈ మొదటి భాగంలో మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. మళ్ళీ అక్కడికి వచ్చేయండి, ఎందుకంటే మన వాక్య ధ్యానాంశము అదే కనుక ఎక్కడికి పోయినా కానీ అల్టిమేట్ గా మనం చివరికి అర్థం చేసుకోవాల్సింది ఆ లోకల్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతాను చూడండి, 6వ వచనం నుండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన యెడల ఆయనతో సహవాసం కలిగి ఉండేటప్పుడు ఆయనకు వ్యతిరేకమైనటువంటి చీకట్లో నడిచే అవకాశం ఉండడానికి వీల్లేదు. ఆయన వెలుగై ఉన్నప్పుడు వెలుగులో సహవాసం చేసేటప్పుడు వెలుగులోనే ఉండాలి. చీకట్లోకి పోకూడదు. అంటే చీకటి ఉంది అంటే అర్థం ఏంటంటే వెలుగు లేదని అర్థం. వెలుగు లేదంటే ఆయన సన్నిధి లేదని అర్థం. ఆయన డైరెక్షన్ లేదని అర్థం. ఆయన వాక్యము లేదని అర్థం. ఆయనతో సహవాసం చేయట్లేదని అర్థం. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనుగును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇంకొక మాట యాడ్ చేశాడు ఇక్కడ. అంటే సూపర్లేటివ్ డిగ్రీ. సహవాసమే ఇది. ఎటువంటి సహవాసము? అన్యోన్య సహవాసం. దట్ ఈస్ సంథింగ్ సూపర్ అన్నమాట. అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అన్యోన్య సహవాసం కలిగే నేపథ్యంలో ఒక రిజల్ట్ ఇక్కడ చెప్తారు చూడండి. ఏంటిది? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు అంటే మనం ఏమనాలి? ఎప్పుడు అనాలి? ఎప్పుడు? ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నాకు జరిగే ప్రక్రియ ఏంటి? ఆ వెలుగు దేవుని గురించిన అవగాహన కలగజేస్తుంది. నన్ను గురించిన అవగాహన కలగజేస్తుంది. అంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతి, ఆయన సత్యము, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన మహిమ, ఆ దేవుని గురించినటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఒకవైపున, ఆ తర్వాత ఆయన పరిశుద్ధతలో నా పాపాలు బయటపడినప్పుడు నేను ఎంత ఘోరమైన పాపినో, నేనెక్కడ పొరపాటు చేశాను, నేనెక్కడ ఆయనకు ప్రతికూలంగా నేను జీవించాను, నాకు అర్థమైనప్పుడు వెంటనే నేనేం చేస్తానంటే కన్ఫెస్ చేస్తాను. అదే ఆ విషయాలు ఇక్కడ ఇక్కడ వరుసగా ఆయన రాస్తా ఉన్నాడు. అదే ట్రూత్ ని ఒక ఒక బిగ్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 8వ వచనం చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. పాపము వేరే, పాపములు వేరే. పాపము అంటే అర్థమైందంటే నాలో పాపం అంటే సిన్, పాప స్వభావం. సిన్ వేరే, సిన్స్ వేరే. సో నాలో పాప నైజం ఉంది అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. పాప నైజము వేరే, పాప స్వభావం వేరే, పాపములు వేరే. ఈ పాపములనేవి అవి ఆలోచన ద్వారా పాపములే అవ్వచ్చు, చూపుల ద్వారా పాపములే అవ్వచ్చు, మాటల ద్వారా పాపములు అవ్వచ్చు, నా యాటిట్యూడ్ ద్వారా పాపములు అవ్వచ్చు, క్రియల ద్వారా పాపములు అవ్వచ్చు, స్పందన ద్వారా పాపములు అవ్వచ్చు. ఈ పాపము చేసే విధానానికి మల్టీ డైమెన్షనల్ వ్యూ ఉంటుంది. సో పరిపరి కోణాల్లో, పరిపరి మోతాదుల్లో మనం పాపం చేస్తాం. సో హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద వెరీ నేచర్. నాలో ఈ నేచర్ ఉంది అనేది మనం చెప్పాలి. అదే కదా 8వ వచనంలో చెప్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం. సో మనం మోసపుచ్చుకోవడం మాత్రమే కాకుండా మనలో సత్యం ఉండదు. మనలో ఆయన వెలుగు ఉండదు. మనలో ఆయన జీవం ఉండదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టు.
సో కాబట్టి ఆయన ట్రూత్, ఆయనే ప్రమాణం అని మనం 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 నేర్చుకున్నాం. ఆయన ప్రమాణం గనక ఆ ప్రమాణాన్ని నేను నమ్మి నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని యాక్సెప్ట్ చేయాలి? నాలో పాప నైజం ఉంది. ఈ పాప నైజం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఇది మానవులందరూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఒక్క యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయన జన్మలో పాపము లేనివాడు. ఆయన తండ్రికి పుట్టినవాడు కాడు. ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. ఆయన ఒక్కడే ఎక్సెప్షన్. అయితే మనమందరం కూడా పాప నైజం కలిగిన వారు. ఇది మొట్టమొదటి మనం గ్రహిస్తే మనలో సత్యం ఉందని అర్థం. అది 8వ వచనం చెప్తుంది. 9వ వచనం ఏం చెప్తుంది? మన పాపములను మనము ఒప్పుకొనినెడల. ఎట్లా ఒప్పుకుంటాము? ఒప్పుకోవడానికి ఏం జరుగుతుంది? కన్విక్షన్స్ కలిగినాయి. ఆయనతో సహవాసం కలిగినప్పుడు కన్విక్షన్స్ కలిగినాయి. ఆయనతో సహవాసం కలిగి ఎప్పుడైతే కన్విక్షన్స్, ఒప్పుదల నాలో కలిగిందో, ఆ కన్విక్షన్స్ ఏం చేస్తుందంటే గాడ్లీ సారో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేస్తుందని 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. చదువుతాను చూడండి ఆ మాటలు. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. అవన్నీ నేను స్లైడ్ మీద పెట్టలేదు. అయితే మీరు రాసుకోండి. మీరు రాసుకునే వాళ్ళు ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదవండి. 2 కొరింథీ 7:10 నేను చదువుతాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయదు. ఇప్పుడది పాపముల విషయమై పరిశుద్ధాత్మ దేవుడు నాలో కన్విక్షన్స్ కలగజేశాడు. సో ఎప్పుడైతే కన్విక్షన్స్, అందుకనే ఫెయిత్ లో రిపెంటెన్స్ రెండు కలిసి ఉంటాయి. ఫెయిత్ లో రిపెంటెన్స్ కలిసి ఉంటాయి. ఫెయిత్ రిపెంటెన్స్ ఏం చేస్తుందంటే కన్వర్షన్ లోకి తీసుకొస్తుంది. నేను యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి తీసుకెళ్ళటానికి దేవుడు నా జీవితంలో అంచెలంచెలుగా ప్రతిరోజు పని చేస్తూ ఉంటాడు. ఆయనతో నడిచి కొద్దీ ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ నాకు అర్థమవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు గుర్తుంది. ఐ సర్జరీ చేసేవాళ్ళు, ఐ సర్జరీ చేసిన డాక్టర్ ఏం చెప్తారంటే, ఆ ఆ, ఈ కళ్ళకు ఇట్లా దూది పెట్టేసి క్లోజ్ చేసి ఏమంటాడంటే, మీరు కళ్ళు ఒక్కసారి తెరవకండి, ముందు డార్క్ రూమ్ లో మీ ఐ ఓపెన్ చేయండి. అది కూడా ఇప్పుడు సర్జరీ చేసినటువంటి, అది క్యాట్రాక్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆ సర్జరీ చేసినటువంటి సమ్ స్పెసిఫిక్ టైం ఇస్తాడు. ముందు డార్క్ రూమ్ లో ఓపెన్ చేయండి. లైట్ మెల్లగా చూడండి, సడన్ గా లైట్ చూడకండి. ముందు చిన్న క్రొవ్వొత్తి, అది కూడా చాలా హెవీ ఉంటుంది. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత ఒక చిన్న క్రొవ్వొత్తి కూడా హెవీగా ఉంటుంది. మెల్లిగా స్లోగా చూసి డైలైట్ రావాలి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను, ఎప్పుడు కూడా ఉన్నాడు. డాక్టర్ చెప్తే వినలేదా, వినకుండా ఈ లాస్ట్ ఈజ్ సైట్, ఈ లాస్ట్ ఈజ్ సైట్ బై ఆ ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఉపయోగం లేదు, అప్పటికి పోయింది, డ్యామేజ్ అయింది లైట్. అట్లాగే దేవుని యొక్క సన్నిధిలోని లైట్ ఒక్కసారి ఫ్లడ్ లైట్ లాగా చూపించాడు. అందుకని గతంలో చాలాసార్లు నేను మీతో చెప్పాను. ఏమని చెప్పానంటే, గాడ్ నెవర్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఆల్ ఇన్ వన్ గో. వి బ్రేక్ డౌన్ అండ్ డై. మన పాపములన్నీ దేవుడు ఒక్కసారి చూపించాడు. దేవుడు తన తన పరిశుద్ధతను గురించినటువంటి ఆ గొప్ప మహాత్యాన్ని ఒక్కసారి మనం చూపిస్తే కూడా మనం చచ్చిపోతాం. ఇటు పాపము అంత దౌర్భాగ్యమైన పాపము, ఇటు ఆ దేవుని యొక్క మహత్తరమైనటువంటి ఆ మహిమ అంత గొప్పది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, రోజు నార్మల్ లైఫ్ లో మెల్లిగా స్లోగా దేవుడు ఒక్కొక్కటి పాఠం నేర్పిస్తాడు. ఒక చిన్న పిల్లవాడికి వాడు పిహెచ్డి చేయాలంటే డైరెక్ట్ గా పిహెచ్డి రాదు. అది ముందు ఎల్కేజీ, తర్వాత యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫిఫ్త్, అట్లా అంచెలంచెలుగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ దెన్ పిహెచ్డి. సో అంచెలంచెలుగా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఒక్కొక్కటి నేను ఎంత, ద మోర్ ఐ ఒబే, ద మోర్ ఐ కోఆపరేట్ విత్ హిమ్, అండ్ ద మోర్ హీ ట్రాన్స్ఫార్మ్. ఇది ప్రతిరోజు జరగాలి. ఈ ఫస్ట్ చాప్టర్ యాక్చువల్ గా దట్ ఈస్ ఫర్ బిలీవర్, నాట్ ఫర్ అన్బిలీవర్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము దట్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్ అనుకుంటారు. నో, దిట్స్ రాంగ్, దిస్ ఇస్ ఫర్ బిలీవర్స్. ఒక విశ్వాసి పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ పొందిన అప్పుడెప్పుడో నేనైతే 42 years బ్యాక్ ఐ వాజ్ బోర్న్ అగైన్. బట్ ఎవ్రీ డే దట్ ఇస్ అ స్టోరీ. అయితే దేవుడు ఎప్పుడైతే నా పాపములు ఒప్పుకుంటానో ఆ పాపములు క్షమించేస్తాడు. మళ్ళీ నేను రిపీట్ చేయకూడదు, కానీ రిపీట్ చేస్తాను. రిపీట్ చేసినా మళ్ళా సేమ్ స్టోరీ. ఐ హావ్ టు కన్ఫెస్, కన్విక్షన్స్, కన్ఫెషన్,
అండ్ క్లెన్సింగ్. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు స్లైడ్లో పెట్టాను చూడండి. ఫస్ట్ ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం ఉన్నప్పుడే కన్విక్షన్స్ ఉంటాయి. కన్విక్షన్స్ ఉన్నప్పుడు గాడ్లీ సారో ఉంటుంది. ఈ గాడ్లీ సారో ఏం చేస్తుందంటే పశ్చాత్తాప. అయ్యో ఐఎమ్ సారీ, అది నేను చేయకుండా ఉండాల్సింది. నా ప్రభు పరిశుద్ధత నాకు ముఖ్యమా, నా పాపం టేస్ట్ ఎక్కువగా ఉంటుందా, ఆ దేవుని యొక్క సన్నిధి ముఖ్యమా, ఆ లేక నాకు ఈ పాపం రుచిగా ఉంటుందా, దేవునితో సహవాసం రుచిగా ఉంటుందా. సో ఆ ఆ ఆ ఆ రెండింటి మధ్యలో నాకు ఎప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. అయితే ఆ దేవుని వాక్యాన్ని నేను ఒప్పుకున్నప్పుడు, ఆ గాడ్లీ సారో వచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ అవ్వడానికి సాధ్యమవుతుంది. దాన్ని నేను ఒప్పుకుంటాను, అప్పుడు క్లెన్సింగ్ జరుగుతుంది. క్లెన్సింగ్ జరిగిన తర్వాతనే అన్యోన్య సహవాసం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆయనతో అన్యోన్య సహవాసం ఉంటుంది ఎప్పుడు క్లెన్సింగ్ జరగాలి. పాపం ఎప్పుడు దేవునికి మనకు ఒక అడ్డుగోడలా ఉంటుంది. గుర్తుపెట్టుకో. సిన్ ఆల్వేస్ హిండర్స్ అస్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వదు, ఫెలోషిప్ డిస్టర్బ్. పాపము అడ్డుగోడలు కడుతుంది, ఆయన స్వరం వినీయకుండా చేస్తుంది, ఆయనతో సహవాసం చేయకుండా చేస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, మీ పాపములు నాకు మీకు అడ్డొచ్చినాయి అంటాడు. అడ్డొచ్చినాయి. సో అది తొలగించుకున్నప్పుడే కదా అన్యోన్య సహవాసం ఉండేది. ఒక విశ్వాసి ఏం చేయాలంటే, నేను దేవునితో సహవాసం ఉన్నాను కాదు, అన్యోన్య సహవాసం ఉన్నానా లేదా, అది రెండు విషయాలు ఇంపార్టెంట్ అందులో. ఒకటి ఏంటంటే, నాలో పాప నైజం ఉంది అనేది నేను ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోవాలి. అది 8వ వచనము. 10వ వచనం ఏమన్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా. ఇప్పుడు ఎప్పుడు ఈ మాట మనకు వర్తిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేసిన తర్వాత నేనేం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవునితో ఏకీవించి, ఎస్ లార్డ్, నేను ఈ పాపం చేసింది నిజమే. నాతాను వచ్చి దావీదును గద్దించినప్పుడు ఎస్ నేనే అని కీర్తన సంఖ్య 51లో ఎలాగైతే ఒప్పుకున్నాడో, నేనే నీకు విరోధంగా పాపం చేశాను, నేనే. మళ్ళీ అక్కడ సాకులే ఉండదు. ఆయన చెప్పాడు కాబట్టి, ఈయన మోసం చేశాడు కాబట్టి, నేను బలహీనుడు కాబట్టి, మానవుని కాబట్టి, అవన్నీ మాట్లాడద్దు. నేనే ఈ పాపం చేశాను. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేసిన తర్వాత నేను గనుక ఒప్పుకోలేదనుకో, అది 10వ వచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకునేండలా. పరిశుద్ధాత్మ దేవుడు చేశాడని చెప్తున్నాడు. నువ్వు చేసావని పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేస్తున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే, నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు అంటే దాని అర్థం ఏంటి, ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇది ఫస్ట్ చాప్టర్, మీకు ఒక క్లియర్ పిక్చర్ మీకు వచ్చేసింది. లాస్ట్ టైం మనం స్టడీ చేసాము, ఇప్పుడు స్టడీ చేసాము, అవి రెండు మనం సైడ్ బై సైడ్ పెట్టుకుంటే, ఆయన జీవవాక్యమైన దేవుడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు. అపోస్తలులు ఆయనను చూశారు, ఆయన్ని విన్నారు, ఆయనని నిదానించి కనుగొన్నారు, ఆయనను తాకి కూడా చూశారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే టెస్ట్ పని పర్ఫెక్ట్. వాళ్ళు మనతో సహవాసం చేస్తారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, వాళ్ళు దేవునితో సహవాసం చేస్తున్నారు, వాళ్ళు మనతో సహవాసం చేస్తున్నారు, మనము దేవునితో సహవాసం చేయాలి. మనం దేవునితో ఎలా సహవాసం చేస్తాం, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన యెడల సత్యమును జరిగిస్తాము. ఈ సత్యాన్ని జరిగించేటప్పుడు ఏం ఏం జరుగుతుంది, నేనెవరినో ఆ వెలుగు ప్రజ్వలింపజేసినప్పుడు, ఆ వెలుగు నాలో ప్రకాశము కలుగజేసినప్పుడు, ఆ ఇల్యూమినేషన్ ద్వారా, ఆ ఆత్మ వెలిగింపు ద్వారా, ఆ వాక్య వెలిగింపు ద్వారా ఆ దేవుణ్ణి నేను దర్శించుకుంటాను. నన్ను నేను ఎవరినో నేను ఎరుగుతాను. నా పాపమును పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫిక్ గా చూపించినప్పుడు, వాటి విషయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కలుగుతుంది. నేను దాన్ని పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటాను. ఆయన తన రక్తంలో కడుగుతాడు. అప్పుడు నాకు ఆయనకు అన్యోన్యమైన సహవాసం కలుగుతుంది. ఈ హోల్ ఎపిసోడ్‌లో నేపథ్యంలో నేను గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, నాలో పాప నైజం ఉంది. ఈ పాప నైజం ఉన్న కారణం చేత నేను పాపం చేస్తున్నాను అని నేను ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కన్విక్షన్స్ అయితే కలుగజేస్తాడో, దాన్ని మళ్ళా నేను ఎడిట్ చేయడానికి వీల్లేదు, దాన్ని మళ్ళా మాడిఫై చేయడానికి వీల్లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ నేను తీసుకొని, యెస్, ఇట్ ఈస్ ట్రూ దట్ నేనే చేశాను. అది 10వ వచనంలో చెప్తుంది. అప్పుడు ఆయన వాక్యం మనలో ఉంటుంది. మనం సత్యాన్ని జరిగిస్తాము.
మనం సత్యాన్ని అభ్యసిస్తాం. సత్యాన్ని అంచెలంచెలుగా అభ్యసించాలంటే ఈ స్ట్రగుల్ మనలో ఉంటుంది. మనం వాటిని అంచెలంచెలుగా మనం జయించాలి. అది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. రెండో అధ్యాయంలోని మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూడండి. రెండో అధ్యాయము రెండో అధ్యాయం గనక లేకపోతే ముందు దాని గురించి ఒక విశ్లేషణ చేద్దాం. 6 భాగాలుగా నేను సబ్ సెక్షన్స్ విడగొట్టాను. రెండో అధ్యాయం. ఈ రెండో అధ్యాయం మొదటి భాగం ఏంటంటే క్రీస్తుని ఎరిగిన వారు పడిపోవచ్చు, కానీ తిరిగి సమకూర్చబడతారు. ఎందుకంటే మనలో పాప నైజం ఉందిగా. ఈ పాప నైజం ఏం చేస్తుందంటే ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ పాప నైజము దేవునికి లోబడదు. ఈ పాప నైజం ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. ఈ పాప నైజం ఏంటిదంటే నన్ను మోసం చేస్తుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైనది. నేను పరిశుద్ధాత్మ దేవుడితో ఎలా సహవాసం చేయాలంటే అన్యోన్య సహవాసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పడిపోయే అవకాశం ఉన్నా గాని పడిపోను. అది పాయింట్. ఒకవేళ పడిపోతే దెన్ వాట్ ఇస్ ద సిట్యుయేషన్? అది మొదటి 2 వచనాల గురించిన వివరణ. ఆ తర్వాత 3 వచనం నుండి 6 వచనం వరకు కూడా చదివితే దాన్ని మనం సారాంశం ఏమని చెప్పొచ్చు? క్రీస్తుని ఎరిగిన వారు ఆయనను ప్రేమిస్తారు. ప్రేమిస్తూ ఆ ప్రేమలో ఎదుగుతారు. మూడో భాగం క్రీస్తును ప్రేమించేవారు తన సహోదరులను ప్రేమిస్తారు. అంటే క్రీస్తును ప్రేమిస్తే నేను నా సహోదరుని ప్రేమించకుండా ఉండలేను. ఆ తర్వాత నాలుగో భాగం ఏంటంటే క్రీస్తు సంఘములో పురోగతి ఎలా ఉంటుంది? ముందు పిల్లలుగా ఉంటారు. ఆ తర్వాత యవనస్తులవుతారు. ఆ తర్వాత తండ్రులవుతారు. సో, కాబట్టి ఈ ఈ ఈ ఎరిగే నేపథ్యంలో మనలో కొంచెం శోధనకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపుండమ్మము. సో, పిల్లలు యవనస్తులవ్వాలంటే, యవనస్తులు తండ్రులవ్వాలంటే అని దాని గురించిన వివరణ 12థ్ వర్స్ నుంచి 17థ్ వరకు మనం చూస్తాం. ఆ తర్వాత తర్వాత క్రీస్తుని ప్రేమించే వాళ్ళు శోధనలు కూడా జయిస్తారు వాళ్ళు. ఆ తర్వాత చివరిగా క్రీస్తు వెలుగు, సత్యము, అసత్యమును గ్రహించుటకు దోహదపడుతుంది. సో, దేర్ ఇస్ ఎ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడనే క్రీస్తు విరోధులు, ఇక్కడనే యాంటై క్రైస్ట్ బయలుదేరతారు. వాళ్ళేం జేస్తారంటే ట్రూత్‌ను వక్రీకరిస్తారు. క్రీస్తుని ఎరిగిన వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉంటారు కాబట్టి, వాళ్ళకు సత్యానికి, అసత్యానికి ఉన్నటువంటి మధ్యలో గీతని వాళ్ళు చాలా స్పష్టంగా గుర్తిస్తారు. అది రెండో అధ్యాయం. అందుకనే దేవునితో సహవాసం చేసేవాళ్ళు రూపాంతరం చెందుతారు. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తే పడిపోవచ్చు. బట్ స్టిల్ సమకూర్చబడతారు. ప్రేమలో ఎదుగుతారు. సహోదరుల్ని ప్రేమిస్తారు. వాళ్ళు అంచెలంచెలుగా ఆధ్యాత్మికలో స్థితిగతుల్లో పురోగతి సాధిస్తారు. శోధన జయిస్తారు. విజయవంతమైన జీవితం జీవిస్తారు. కారణం ఏందంటే పరిశుద్ధాత్మ అభిషేకం చొప్పున వాళ్ళు అంటే అంటే ట్రూత్‌ను, అసత్యమును, సత్యమును వాళ్ళు బాగా గ్రహిస్తారు. అది రెండో అధ్యాయం. మొదటి 2 వచనాలు గనుక మనం చూస్తే చదవండి చూడండి నాతో పాటు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్లు ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అయి ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ 2 వచనాల గురించిన విశ్లేషణ మనం కొంత చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగాన్ని చూడండి. నా చిన్న పిల్లలారా, అంటే హి ఈస్ ఎ షెపర్డ్ గదా! తండ్రి గదా! అందుకని చిన్న పిల్లలారా అని ఆయన ప్రబోధిస్తున్నాడు. నా చిన్న పిల్లలు. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు ఎందుకు ఉత్తరం రాస్తున్నాను? నాకొక పర్పస్ ఉంది. మొదటి పర్పస్ ఏమనుకున్నాము? 4 వచనం. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు వ్రాయుచున్నాం. అది ఫస్ట్ చాప్టర్‌లో చూసాం. సెకండ్ చాప్టర్‌లో ఆయన తన పర్పస్ చెప్తున్నాడు. ఏంటి నేను మీకు ఉత్తరం రాయడానికి పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? మీరు పాపము చేయకుండుటకై. ఎందుకు అంటే పాపం గురించిన ఒక అవగాహన, కాంక్రీట్ అండర్‌స్టాండింగ్ అనేది మీకుండాలి. ఇది పాపము అనే అవగాహన గనక కలిగి ఉన్నట్లయితే, అది చేయకుండా మనం జాగ్రత్త పడతాం. ఇదేంటో మనకు తెలియకున్నట్లయితే రంగంలో దిగి అన్ని పూసుకున్న తర్వాత, అరే! ఇది బురద అంటిందే, నేను పాపం చేశానే అని తర్వాత మనకు కన్విక్షన్ అయినప్పుడు అప్పటికే ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది. సో, కాబట్టి అది డ్యామేజ్ జరగక మునుపే ఆ నష్టాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్లారిటీతో ఒక ట్రూత్ నేర్పిస్తాడు. నా పిల్లలారా మీరు పాపం చేయకుండాకే ఈ సంగతిని మీకు రాయొచ్చున్నాను.
ఎవడైనను పాపము చేసిన ఎడల, ఒకవేళ పడిపోయారే అనుకోండి, ఎవడైనా పాపం చేసిన ఎడల ఏంటి మనకున్నటువంటి బ్లెస్సింగ్? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కదా. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి ఆ యేసుక్రీస్తు ఎవరంటే మన కోసం విజ్ఞాపన చేయటం మాత్రమే కాకుండా ఆయన మనకొక ఆయన ఆయన మనకొక ఎలా ఉన్నట ఉత్తరవాది అని రాశారు. మూడు పెట్టారు చూడండి. ఉత్తరవాది అని మూడు పెట్టి కింద ఏమన్నారు? ఆదరణకర్త. ఈ ఉత్తరవాది అనే పదానికి మూల భాషలో కనుక ఇంగ్లీష్ లో చూస్తే అడ్వకేట్ అని రాయబడింది. తెలుగులోనేమో ఉత్తరవాది అన్నారు. దానికి మరొక పర్యాయ పదము ఆదరణకర్త అన్నారు. దాన్ని ఇంగ్లీష్ లో ఎందుకంటే ఈ గ్రీక్ వర్డ్ లో అది చాలా రిచ్ లాంగ్వేజ్ కనుక మనం ఏదైనా పర్యాయ పదాలు పెట్టొచ్చు. ఉత్తరవాది అని పెట్టొచ్చు, ఆదరణకర్త అని పెట్టొచ్చు, అడ్వకేట్ అని కూడా పెట్టొచ్చు. లాయర్ వేరే, అడ్వకేట్ వేరే పెట్టుకోండి. లాయర్ అంటే జస్ట్ ఎల్ఎల్బి చదివాడు, లేకపోతే బిఎల్ చదివాడు, బ్యాచులర్ ఆఫ్ లా చేశాడు. అడ్వకేట్ ఏంటి? ఈజ్ అ రిజిస్టర్డ్ లాయర్. సో ఆయన కేసుని ఫైట్ చేయగలడు. ఆయనకు క్లయింట్స్ ఉంటారు. ఆయన ఏమంటాడు? నా క్లయింట్ నిర్దోషి, ఆయన మీద అభాండం వేశారు, ఇది ట్రూత్ కాదు, ఆయనకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలి అని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన వాదిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వన మన పక్షంగా కూర్చొని ఆయన మన పక్షంగా తండ్రితో ఆయన వాదిస్తాడు. ఏమని వాదిస్తాడు? ఇప్పుడు మనకు ఎగనెస్ట్ ఎవరు ఉన్నారు? సాతాను. వాడి పేరే అపవాది. అపవాది అంటే మన మీద ఆ దాన్ని ఏమంటారంటే మన మీద అభాండం వేశారంటారు చూసారా. మన మీద అభాండం వేశారు అంటే మన మీద అభియోగం అంటారు. అభియోగాలు అంటే అది యాక్చువల్గా ట్రూత్ కాదు, కానీ ట్రూత్ గానే చెప్తారు. ఈయన పాపం చేశాడు, ఈయన పాపం చేశాడు, ఈయన పాపం చేశాడు. అప్పుడు యేసు ప్రభు తండ్రి దగ్గర మన పక్షంగా ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారంటే, ఎస్, ఆయన పాపం చేసింది నిజమే, అయితే ఆ పాపమును నేను సెలవులో భరించాను, ఆ పాపమునకు క్రయము నేను చెల్లించాను, ఐ హావ్ ఆల్రెడీ పేడ్, నేను ఆయనకి క్రైమ్ పే చేశాను అని తండ్రికి ఆయన చెప్పినప్పుడు ఎస్, జస్టిస్ చేస్తాడు. తండ్రి ఏం చేసి, ఎస్, ఇట్ ఈస్ ట్రూ, జీసస్ క్రైస్ట్ పేడ్ ద ప్రైజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఈయన పాపం చేసింది నిజమే, ఈయనకు శిక్ష పడాల్సిన నిజమే, కానీ ఆల్రెడీ శిక్ష పడింది. శిక్ష పడినప్పుడు 2 టైమ్స్ డబుల్ పేమెంట్ ఉన్నది కదా, ఒకటే పేమెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇది థియలాజికల్ స్ట్రగుల్, అది మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు పాపినైన నాకు బదులుగా కల్వరి శిలువలో క్రయం చెల్లించి పే చేసిన తర్వాత సాతాను ఏమంటాడు? సార్ వీడిని కూడా పనిష్ చేయండి సార్ అంటాడు. అప్పుడు గాడ్ ద ఫాదర్ ఏమంటే యేసుక్రీస్తు ఒక అడ్వకేట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళి ఐ హావ్ పెయిడ్ ద ప్రైజ్ అంటే ఎస్, యూ పెయిడ్ ఇన్ ఫుల్, కాబట్టి జడ్జిమెంట్ ఇస్ ఆల్రెడీ అయిపోయింది. మళ్ళా దీన్ని మనం కేసు మళ్ళీ ఓపెన్ చేసిన పని లేదు. కేసు డిస్మిస్డ్, క్విట్ అంటే ఈ కేసు అభియోగాలు అవి అది నిరాధారమైనవి. అది ఆ కేసు ఫ్రేమ్ చేయడానికి అది ఆధారమైంది కాదు. దీన్ని సపోర్ట్ చేసే ట్రూత్స్ ఏమీ లేవు, విట్నెసెస్ ఏమీ లేవు, ఇట్ ఈస్ ఫాల్స్ అక్యుజేషన్, ఈ అభియోగము తప్పు అని గాడ్ ద ఫాదర్ జస్టిస్ ఇచ్చేస్తారు. అర్థమవుతుంది. ఇట్స్ ద కోర్ట్ ఆఫ్ లా లో జరిగే డిస్కషన్ లాంటిది అనమాట. సో ఎవడైనా పాపం చేస్తే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో క్రయం చెల్లించినప్పుడు పాపినైన నా పాపములు ఆయన భరించినప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని పాపములకు ఆయన క్రయం చెల్లించాడు. అయితే ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక చిన్న ట్రూత్ మనం గ్రహించాలి. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగ చేస్తున్నా కూడా నేను దాన్ని అంగీకరించకుండా ఆ పాపములు గనుక కొనసాగితే నేను క్రయం చెల్లిస్తాను. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన తర్వాత కూడా వినకుండా ఆల్రెడీ క్రయం చెల్లించాడు. నువ్వు ఆ పాపం చెయ్యొద్దు, చేస్తే నీకు నష్టం వస్తుంది అన్నప్పుడు, అందుకని విశ్వాసి పాపం చేస్తే ఆయనకు ఆయనకి దానికి జస్టిస్ ఉంటుంది. అది ఎక్కడ నిత్యత్వం ఉండదు భూమి మీద. అందుకనే భూమి మీద ఒక విశ్వాసి ఖచ్చితమైనటువంటి దేవుని శిక్ష పడుతుంది. దేని మీద పడుతుంది? అదే కదా దావీదు విషయంలో దేవుడు ప్రూవ్ చేసింది. దావీదు మంచి విశ్వాసే,
అయితే దావీదు బెత్షెబ ద్వారా చేసిన పాపం బట్టి అక్కడ నాతాను ఆ జడ్జిమెంట్ కూడా ఈయనే 4 గంటల శిక్ష పడాలన్నాడు. 4 గంటల శిక్ష పడింది. దావీదు ఏదైతే చేశాడో దాని యొక్క రెస్పాన్స్ ఆయన పిల్లల్లో, ఆయన ఫ్యామిలీ మీద పడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం బాగా గుర్తుపెట్టు. అడ్వకేట్ ఆయన న్యాయమైన వాడు. అప్పుడు అడ్వకేట్ ఏం చెప్తాడు? సార్, నేను ఈయనకి చెప్పాను సార్, చెప్తే నా మాట వినలేదు సార్, నా మాట వినకుండా పాపంలో కొనసాగాడు సార్. నువ్వు చేసావా? చేసావు. యూ పే ఫర్ ఇట్. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ భూమి మీద అనవసరమైనటువంటి తిప్పలు మనం తెచ్చుకునేది మనమే. అందుకనే పాపం విషయంలో రాజీ పడకుండా ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన ఒక ఖచ్చితమైన పాఠం ఏంటంటే, ఇది పాపము అని గనక నీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, చాలా మంది విశ్వాసులు, నాయకులు, బతుకులు చేసే ఒక గొప్ప గ్రేట్ మిస్టేక్ ఏంటంటే, మనుషుల మెప్పు నేను ఎక్కడ పోతుందో ఏమో, మనుషులు నన్ను ఏమనుకుంటారో ఏమో, నేను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రాజీ పడతారు. ఇది ట్రూత్ కాదని తెలుసు, ఇది సత్యము కాదని తెలుసు, ఇది అబద్ధం అని తెలుసు, ఇది మోసం అని తెలుసు. చాలా మంది ఏం చేస్తారంటే బోధల కోసము, నాయకత్వం కోసం, ఒక బెనిఫిట్ కోసం, ప్రజల మెప్పు కోసం ఏం చేస్తారంటే కకృతి పడతారు. ఇక్కడ పాడే పాట ఇక్కడ పాడతారు, ఇక్కడ పాడే పాట ఇక్కడ పాడతారు, ఇక్కడ పాట స్టాండ్ తీసుకోరు. ప్లీజ్ రిమెంబర్, రక్షించబడిన వ్యక్తికి ఒక ట్రూత్ తెలిసినప్పుడు ఆ ట్రూత్ కోసం నిలబడాలి. బొంకకూడదు. అదే బంకడం అంటే. నాకు ఈ ట్రూత్ తెలిసింది, ఎస్ దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్, దట్స్ ఇట్. మళ్ళీ నో చేంజ్. ఇది మళ్ళీ దాన్ని ప్లేట్లు తిప్పడానికి వెళ్ళలేదు. ఒక్కొక్క గాలికి ఒక్కొక్క గొడుగు పడడానికి వెళ్ళలేదు. ఈ మనిషి దగ్గర ఈ మాటలు, ఆ మనిషి దగ్గర ఆ మాటలు. నో, దట్ ఇస్ నాన్ సెన్స్. అలా చేయటం ఏమవుతుందంటే హోల్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మొత్తం అబద్ధాలు, మోసము, అది అన్యాయము, వేషధారణ. అబ్బో, ఒక పాపము తర్వాత మరొక పాపము, ఒక పాపం తర్వాత లాట్స్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఒక విశ్వాసి పరిశుద్ధతలో ఎదగాలంటే పాపంలో కొనసాగకూడదు. ఇది పాపము అనే కన్విక్షన్స్ కనుక నీకు కలిగితే ఆ కన్విక్షన్స్ అందుకనే కన్విక్షన్స్ కోసం ఏం చేయాలంటే వీ షుడ్ బి విల్లింగ్ టు డై బట్ నాట్ కాంప్రమైజ్. ఎవడైనాను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది, అడ్వకేట్, వన్ హూ కమ్స్ అలాంగ్ సైడ్, అంటే మనకి హెల్పర్ అనే పదం కూడా రాయబడింది అక్కడ. మనకు సహాయం చేస్తాడండి. గాడ్ బికమింగ్ అవర్ హెల్పర్. ఇట్స్ సంథింగ్ అమేజింగ్. అంటే నాలోని బలహీనతను దేవుడు ఎరుగును గనక నా బలహీనతను ఓవర్టేక్ చేయడానికి ఆయన బలాన్ని నాకు ప్రసాదిస్తాడు. నన్ను బలపరచడు. నన్ను బలపరిస్తే నేను పాపమే చేస్తా, నేను పడిపోతాను. అయితే నన్ను బలపరచకుండా ఏం చేస్తాడంటే నా బలహీనతలో ఆయన బలాన్ని ప్రసాదిస్తాడు. అల్టిమేట్లీ బలం అనేది ఆయనకి చెందింది, నేను బలహీననే. ఈ సిచ్యువేషన్ బాగా గుర్తుపెట్టుకుంటే మనం విజయవంతమైన జీవితం జీవించడానికి సాధ్యపడుతుంది. నో డబుల్ పేమెంట్. గుర్తుపెట్టుకో. నో నో డబుల్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు క్రయం చెల్లించాడు. యేసుక్రీస్తు వారు క్రయం చెల్లించిన నేను క్రయం చెల్లించాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు పాపంలో కొనసాగకుండా కంటిన్యూ అయితే విజయవంతమైన జీవితం జీవిస్తే. ఎందుకంటే ఈ పాపము కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆలోచనలో. ఎందుకంటే పాపము కూడా డిఫరెంట్ ఏమంటారంటే ఇంటెన్సిటీస్ ఆఫ్ సిన్ ఉంటుంది. అలాగే జడ్జిమెంట్స్ లో కూడా, ఆ పరిశుద్ధతలో కూడా బహుమానాలు అందరికీ ఒకే విధంగా బహుమానం ఉండడు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ విక్టరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పాపము చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన క్రియల్లోనికి రాక మునిపే తెంపేసుకోవాలి. క్రియల్లోకి వచ్చిన తర్వాత ఆ క్రియలు అలవాటుగా మాట్లాడే లోపల దాన్ని తెంపేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను చేయలేదు అంటే ఆయన వాక్యం నాలో ఉండదు, ఆయన సత్యం నాలో ఉండదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అర్థం అన్నమాట. సో దయచేసి ఈ వాక్యాలు బాగా గుర్తుపెట్టు. ఇది మనకు ప్రతిరోజు దీన్ని స్టడీ చేసి దీన్ని మనం సొంతం చేసుకోవాలి. ఎంత ప్రాక్టికల్ గా అపోస్తలుడైన యోహాను రాశాడో మీరు బాగా గుర్తుపెట్టు. క్రీస్తుని ఎదిగిన వారు పడిపోవచ్చు, కానీ తిరిగి సంకోచపడతారు. ఎప్పుడది? అయితే ఇప్పుడు దావీదు మన ద్వారా మనం నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, ఒక విశ్వాసి పడిపోతాడా? పడిపోతాడు. అయితే ఎంత త్వరగా కన్ఫెస్ చేసి ఎంత త్వరగా రెస్టోర్ అయితే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ. నేను క్రయం చెల్లిస్తానా? చెల్లిస్తాను. ఎప్పుడు చెల్లిస్తాను? దేవుడు కన్విక్షన్స్ కలుగజేసిన తర్వాత కూడా
నేను ఆ కన్విక్షన్స్ ని నేను ఏం చేస్తానంటే ఓవర్టేక్ చేసి నా సొంత తెలివితేటలు ఉపయోగించి మనుషుల మెప్పు కోసమో, లేకపోతే నాకేదో కావాల్సినటువంటి రివార్డ్ కావడానికో, నాకేదో కావాల్సిన పరిచర్య రావడానికో, నాకేదో కావాల్సిన ఒక హోదా రావడానికో, నాది కానిది నేను పట్టుకోవడానికో రకరకాల ప్రయత్నాలు చేసి నేను అనవసరంగా ఐఎమ్ పేయింగ్ ప్రైజ్. ఈ భూమి మీద జీవించే ప్రతి రోజు కూడా ఆ వెలుగులో నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే వెలుగులో కాకుండా చీకట్లో నడుస్తున్నారు, చీకట్లో నడవటం అంటే ఏంటి? పాపంలో కొనసాగటం. పాపంలో అది పాపం కూడా డిఫరెంట్ యూనో లెవెల్స్ ఆఫ్ సిన్ ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలు పాపమును ఒక విధంగా చెప్తాము. ఎదిగే కొద్దీ పాపం గురించి నిర్వచనం మారుతుంది. లేకపోతే మీకు హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ చెప్తాం. ఇప్పుడు లోయెస్ట్ స్టాండర్డ్ లో పాపం యొక్క నిర్వచనం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం గురించి త్రీ లెవెల్స్ ఉంటాయి. డాక్టర్ అండ్ సిన్ లో ఇవన్నీ మనం చెప్తాం. 3 లెవెల్స్ ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే నైజం. రెండవది ఏంటంటే ఆ, ఒక గీత దేవుడు గీస్తే దాన్ని దాటిపడం, దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటారు. తర్వాత ఈ పాపంలో ఈ ఈ పాప స్వభావాన్ని బట్టి దేవుని యొక్క ట్రూత్ ని నేను కంటిన్యూగా పాపం చేస్తూ డెలిబరేట్ గా పాపం చేస్తాను. దట్ ఈస్ హైయెస్ట్. అది చేయకూడదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఎవరు ఏమన్నా అనుకున్నా నాకు నాకు అనవసరం. నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నాకు అనవసరం. దిస్ ఇస్ ట్రూత్, దిస్ ఇస్ హోలీనెస్, ఐ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఇట్ అని నిలబడాలి. ఒకే మాట మీద నిలబడాలి. ఒకే మాట మీద నిలబడాలి. మనుషుల కోసము, వ్యవస్థ కోసము మనం కకృతి పడి వాటిని మార్చి వేషధారణ రంగులు పూసి అబ్బా అటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అడ్వకేట్ హెల్ప్ చేస్తాడా? చేస్తాడు. అయితే ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు. ఆయన పవిత్రమైన వాడు. ఆయన స్టాండర్డ్స్, దేవుడు ఒక స్టాండర్డ్ చెప్పాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి మాట్లాడు. యేసుప్రభు ఒకటి చెప్పి, గాడ్ ద ఫాదర్ ఒకటి చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి చెప్పడం. వాడు ముగ్గురులో పర్ఫెక్ట్ యూనిట్. సో అలాగే నేనేం చేయాలంటే నా ప్రభుతో ఆ పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ రావాలి. నా ప్రభుతో అటువంటి ఐక్యతలో నేను కొనసాగాలి. అప్పుడు ఏమవుతుందంటే నేను పాపంలో కొనసాగను గనక ఎవడు నా మీద అభియోగాలు వేసినా కానీ తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు నాకు రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి జడ్జిమెంట్ అనేది నేను తప్పించుకోను. అలా కాకుండా బుద్ధిపూర్వకంగా పాపంలో కొనసాగితే డెఫినెట్లీ ఐ విల్ పే ఫర్ ఇట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. చెప్తూ మళ్ళా ఏమన్నాడు తెలుసా? రెండవ వచనంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ నాలుగని పెట్టి కింద ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రొపిషియేషన్ అంట. ప్రొపిషియేషన్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చడం. ప్రొపిషియేషన్ సాటిస్ఫై గాడ్స్ జస్ట్ డిమాండ్స్. అంటే శాంతింపజేశాడు. ఆ దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దీన్ని చాలా మంది దీన్ని సరిగా అర్థం చేసుకోలేక దేని డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. అందుకనే దీని యూనివర్సలిజం అనే ఒక థాట్ ఇక్కడ నుంచే వచ్చింది. ఏంటి ఆయన సర్వలోకాని కోసం ఆయన ఆ శాంతికరమై ఉన్నాడు కాబట్టి అసలు నరకం అనేది లేదు. మరి సర్వలోకం కోసం శాంతికరమై ఉంటే జడ్జిమెంట్ డబుల్ పేమెంట్ ఉండదు కాబట్టి యేసుక్రీస్తు మీద ఆల్రెడీ పేమెంట్ అయింది కాబట్టి నరకంలోకి ఎవరు ఎవరు వెళ్తారు? పాప పరిహారం లేని వాళ్ళు. సో అందరూ ఖచ్చితంగా రక్షించబడతారు, అందరూ ఖచ్చితంగా అని దీన్ని ఆ దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన మన కొరకే అర్పించాడు, ఎవరు నశించడానికి వీల్లేదు. విశ్వసించిన వారు ఆ పాయింట్ మర్చిపోతున్నారు. దయచేసి చేయండి. నాకున్నటువంటి మేబీ అనదర్ 8 minutes టైం ఉంది. ఆ 8 minutes టైంలో నేను దీన్ని వివరించడానికి ట్రై చేస్తాను. యూనివర్సల్ సాల్వేషన్ అనే పదాన్ని దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఈవెన్ భక్సింగ్ గారి సహవాసాలు కూడా చాలా మంది తెలియక ఏముంది ఓ సీనియర్ బోధకుడు ఒకటి చెప్పారు అనుకోండి, అందరు దాన్ని ఫాలో అవుతారు. నేను కూడా ఇట్టగే చెప్పాను. అయితే నేను బాగా స్టడీ చేసిన తర్వాత థియోలాజికల్ పర్స్పెక్టివ్ జాగ్రత్తగా పరిశీలించి ఒక్కొక్క పదాన్ని పరిశీలిస్తే నాకు బాగా అర్థమైంది. చూడండి, యోహాను 3:16 ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకమును ప్రేమించాడంటే లోకములోని ప్రజలను ప్రేమించడం అర్థం. లోక వ్యవస్థను ప్రేమించడం కాదు. ఈ లోకము మనకి ఎప్పుడు శత్రుత్వమే. ఈ లోకములోని శరీరాశ, నేరాశ, నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబమే. దాన్ని కాదు ప్రభు ప్రేమించింది, లోకంలో ఉన్న ప్రజలు. లోకము అనగానే మనకు కనీసం 4 అర్థాలు వస్తాయి. ఈ విషయం ఒకటి ఏంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మీనింగ్ ఏంటంటే లోకంలోనే ప్రజల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు?
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు ఎవడు నశింపడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే నశించరు. మరి విశ్వాసం ఉంచని వాళ్ళు ఏమవుతారు? నశిస్తారు. సింపుల్ యాజ్ దట్. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. సో కాబట్టి హెల్ ఈస్ డెఫినెట్లీ దర్. ఇప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ప్రపంచంలో ఎంతమందిలో మనకు క్రిస్టియానిటీ యాక్చువల్ బాండ్ అగైన్. క్రిస్టియానిటీ అయినా రోమన్ క్యాథలిజం స్టాటిస్టిక్స్ తీసుకుంటారు. రోమన్ క్యాథలిజం స్టాటిస్టిక్స్ తీసుకున్నా కానీ కొన్ని స్టేట్స్ లో 2%, కొన్ని స్టేట్ లో 4, మాక్సిమం 6 ఆర్ ఈవెన్ 10% వేసుకోండి మన క్యాలిక్యులేషన్ కోసం. వీళ్ళలో మాక్సిమం రోమన్ క్యాథలిక్ ఉన్నారు. రోమన్ క్యాథలిక్స్ లో విశ్వాసులు లేరా? ఉన్నారు. ఎందుకున్నారు అనేది తర్వాత ప్రశ్న, మన తర్వాత మాట్లాడుతాం. నాకు తెలుసు, నేను అనుకున్నాను మొత్తం 100% అన్రీజనరేటెడ్, నాట్ బాండ్ అగైన్ అనుకున్నాను. బట్ రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్స్ లో మేము సెమినార్స్ పెట్టుకున్నప్పుడు, ఆ సెమినార్స్ లో అటెండ్ అయినప్పుడు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో సంప్రదింపులు జరిగినప్పుడు నాతో ఒక 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 అందులో ఉన్నటువంటి ఒక ఫుల్ టైమర్ అన్న, ఐఎమ్ బాండ్ అగైన్. అయితే నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే, నవ్ ఐఎమ్ ప్రీచింగ్ గాస్పెల్ స్టేయింగ్ హియర్. సో ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ దేర్ డాక్టరీన్స్. ఆ డాక్టరీన్స్ నేను అగ్రీ అవను. అయితే ఆ సిస్టమ్ లో పనిచేస్తున్నాను. ఐఎమ్ ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. నాకు మతిపోయిందని అప్పుడు నేను మైండ్ మార్చుకో, ఓహో, రోమన్ క్యాథలిజం సిస్టమ్ లో ఉన్నంత మాత్రాన అందరూ నరకానికి వెళ్తారంటానికి వీలు లేదని నాకు అర్థమైంది. సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నారు. శాంతికరమై అంటే ప్రొపిషియేషన్ అంటే దేవుని ఉగ్రతను చల్లార్చాడు. ఎట్లాగంటే కల్వరిశిలలో యేసుక్రీస్తు వారు చేసిన పేమెంట్ బట్టి. సో కాబట్టి నో డబుల్ పేమెంట్. డబుల్ పేమెంట్ ఉండదంటే అర్థమైందంటే, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అయితే ఇప్పుడు నరకానికి వెళ్ళే వాళ్ళ కోసం యేసు ప్రభు కల్వరిశిలలో క్రయం చెల్లించడా లేదా అంటే నో అని చెప్పాలి. సింపుల్. ఎందుకంటే గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. యేసుక్రీస్తు మీద గనక శిక్ష పడి దాన్ని అంగీకారం అయితే వాడు నరకానికి వెళ్ళడు. సో నేను అందుకనే జగత్తు పునాది వేయబడు మునిపే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే సెలవులో నా కోసం క్రయం చెల్లించాడు. యేసు ప్రభు క్రయం చెల్లించింది అందరి కోసం చెల్లించాడా, లేక రక్షించబడిన వాళ్ళ కోసం చెల్లించాడా అంటే రక్షించబడిన వారి కోసం అని చెప్పాలి. ఎందుకంటే నో డబుల్ పేమెంట్. నరకానికి వెళ్ళే వాళ్ళ కోసం దేవుడు చెల్లించి ఎందుకంటే ద ప్రైస్ విచ్ హి హస్ పెయిడ్. మీరు చాలా 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 ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పలేను. తర్వాత మనం ఎప్పుడైనా డిస్కషన్ పెట్టుకోవచ్చు, కావాలి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మొదటి యోహాను పత్రికలో చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వలోకము. ఏంటి సర్వలోకం అంటే? ఇది మీకు అర్థం కావాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నట్టు చూడండి. ఆ మాట కూడా, ఈ సర్వలోకం అర్థం కావాలంటే ఆ సర్వలోకం అర్థమైతే ఈ సర్వలోకం కూడా అర్థమవుతుంది. అప్పుడు యోహాను 3:16 కూడా కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటాం. వాక్యాన్ని విపులంగా ఎప్పుడైతే మనం విశ్లేషిస్తామో అప్పుడు చాలా ట్రూత్స్ మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. మనం అంతా ఒక మచ్చులో ఒక ప్యాటర్న్ లో మనం పోయేవాళ్ళం. చూడండి, మన బాగా తెలిసింది 16-15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సింపుల్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఆనాడు శిష్యులతో డైరెక్ట్ గా చెప్పాడు. ఈనాడు శిష్యులమైన మనందరికీ ఈ వాక్యం ద్వారా మనం చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ట్రూత్ మార్కు రాసినప్పుడు లిటరల్ గా సంఘాల్లో చదివి ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నటువంటి మనకు కూడా ఆ ట్రూత్ మనకు వర్తిస్తుంది. ఇప్పుడు నాతో దేవుడు నాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వరకుమార్, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు నాకు సర్వలోకం అంటే నేనేమనుకోవాలి? ఆఫ్రికా, ఐరోపా, కొంతమంది టేబుల్ దగ్గర ప్రే చేస్తాను. ప్రపంచంలోని ప్రతి స్టేట్ నేను వెళ్ళగలనా? ప్రపంచంలోని ప్రతి దేశంలో నేను చెప్పడానికి సాధ్యం అవుతుందా? నా లైఫ్ సరిపోతుందా? నో. ఇప్పుడు నా లోకం అంటే ఏంటి? నేను ఉద్యోగం చేసే నా నా సర్కిల్ ఎవరైతే ఉన్నారో, నాకు పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో, మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా నైబర్స్ కావచ్చు, ఎవరెవరైతే నాతో కాంటాక్ట్స్ లో ఉన్నారో, కూరగాయలు తెచ్చుకోవడమే కావచ్చు, లేకపోతే మాంసం తెచ్చుకోవడమే కావచ్చు, లేకపోతే రేషన్ కార్డ్కి వెళ్ళి తెచ్చుకోవడమే, లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎవరెవరైతే నాకు కాంటాక్ట్స్ లో ఉండి, ఎవరెవరైతే నాకు రిలేషన్షిప్ లో ఉండి, ఎవరెవరికైతే నేను సువార్త ప్రకటించడానికి సాధ్యమవుతుందో వాళ్ళ గురించి మాట్లాడతాను. సర్వలోకము అంటే నాకు అప్పగించబడినటువంటి లోకములోని సర్వం.
నాకు దేవుడు ఒక లోకాన్ని అప్పగించాడు. ఆ లోకంలోనికి సర్వం అనుకుంటేనే కరెక్ట్ సెట్ అవుతుంది. అలా కాకుండా నేనంటే ఏం చేయాలంటే నేను ఒక చోట నేను ఉంటానికి ఉండదు. మొత్తం ప్రపంచం అంతా దేశ దిమ్మట్లాగా తిరుగుతూ కూర్చోను. కుదరదుగా. సో నాకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకంలోని సర్వము, సర్వలోకానికంటే దాని మీనింగ్ అది. అంటే విశ్వాసులందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రణాళిక చొప్పున ఒక్కొక్కరిని ఒక చోట పెడతాడు. ఒకరినేమో రాజేంద్ర నగర్‌లో పెడతాడు. ఒకరినేమో నాచారంలో పెడతాడు. అట్లాగే ట్రాన్స్‌ఫర్స్ కూడా విశ్వాసులకు కావాలని దేవుడు ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఈ ఒక చోట పెడతాడు. అక్కడ ఒక 4, 5 ఇయర్స్ పని చేస్తారు. ఆ 4, 5 ఇయర్స్‌లో ఆ ఏరియా అంతా కవర్ చేయాలి. మళ్ళా ఇంకో చోటికి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఆ ఏరియా అంతా సువార్త చెప్పాలి. ఇంకో చోట ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడక్కడ ఆయా స్థలాల్లో పెట్టుకుంటాడు. అది నీ లోకం. నీ లోకంలోని సర్వానికి నువ్వు సువార్త ప్రకటించాలి. అది గనక అర్థమైతే ఇది కూడా మన భాగాలు. సర్వలోకానికి శాంతికరమై ఉన్నారు. అంటే సర్వలోకం అంటే ఏ లోకము? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, మరి నాకెట్ట తెలుసుద్ది? యేసు ప్రభు ఎవరి కోసం మరణించినాడు, ఎవరి కోసం మరణించలేదు అవి నాకు తెలీదు. దేవుడు నాకిచ్చిన ఆపర్చునిటీస్‌లో దేవుడు నన్ను ఎక్కడికెక్కడికి తీసుకెళ్తారో నేను అందరికి సువార్త ప్రకటిస్తా. అది నన్ ఆఫ్ మై బిజినెస్. ఎవరి కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడో, ఎవరి కోసం మరణించలేదో నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు ఒకటే కావాల్సిందేందంటే దేవుడు ఆత్మ ద్వారా నాకు స్వేచ్ఛనిచ్చి ఎక్కడెక్కడికి తీసుకెళ్తాడో, ఎవరెవరి ద్వారా ఆయన మాట్లాడుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నా బాధ్యత ఏందంటే సువార్త ప్రకటించడం వరకే నా బాధ్యత. సో దీని గురించి దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు సెల్ మై థాట్ టు యూ. మీరు ఆలోచించండి. దాని మీద వర్క్ చేసుకోండి. కానీ చాలా స్థలాల్లో చెప్పేది మాత్రం దాన్ని చాలా పరిపరి విధాలుగా చెప్తారు. ఎనివే ఇది ఒక్కసారి అర్థమవ్వడానికి మీకు బహుశా కష్టమవుతుందండి. దాని మీద మీరు కొంచెం వర్కౌట్ చేయండి. అప్పుడు నో యూనివర్సలిజం అసలు కొంతమంది నరకం లేదంటారండి. ఎందుకంటే ఈ వాక్యాన్ని పట్టుకుంటారు. ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. దేర్ ఇస్ నో డబుల్ పేమెంట్. కాబట్టి దేర్ ఇస్ నో హెల్ అట్ ఆల్. ఓన్లీ హెవెన్. సో యూ ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. ఆ తర్వాత 9 అయింది కదా! కాబట్టి నెక్స్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మూడో వచనం నుండి మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ దీన్ని ఆపేద్దాం. ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? మొదటి అధ్యాయము 5వ వచనం నుండి రెండో అధ్యాయము 2వ వచనం వరకు కవర్ చేశాం. ఈ మొదటి అధ్యాయంలో మనకేమర్థమైంది? ఏమర్థమైందంటే ఆయనతో ఆయన వెలుగై ఉన్నాడు గనక, ఆ వెలుగులో గనక మనం గనక నడిస్తే అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఎందుకు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము? ఆయన వెలుగై ఉన్నాడు గనుక వెలుగు దేవుణ్ణి ఎక్స్‌పోజ్ చేస్తుంది. నన్ను ఎక్స్‌పోజ్ చేస్తుంది. నాలోని పాపమును ఎక్స్‌పోజ్ చేస్తుంది. నాలోని పాపములు ఎక్స్‌పోజ్ చేసినప్పుడు కన్విక్షన్స్ కలుగుతుంది. కన్విక్షన్స్‌ని బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది. వాటిని నేను ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు తన రక్తములో కడిగి నన్ను శుద్ధి చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి నన్ను కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఆ నేపథ్యంలో నాలో పాపం ఉందని నేను గ్రహిస్తాను. రెండోదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేసినటువంటి పాపాలను కూడా నేను కూడా ఒప్పుకుంటాను. ఇంకా ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందే ఫైనల్ అని యాజ్ ఇట్ ఈజ్ అది మొదటి అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని జరిగిస్తారు. సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తారు. సత్యాన్ని ప్రాక్టీస్ చేయడం ఒక పాపికి సాధ్యం కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడి సహాయం వల్ల ఒక ఆర్డినరీ బిలీవర్ కూడా సత్యమును జరిగించడానికి, ప్రాక్టీస్ చేయడానికి, అన్వయించుకోవడానికి సాధ్యపడుతుంది. రెండవ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం ఏం చూసామంటే విశ్వాసి పడిపోడు. ఒకవేళ పడిపోయినా సమకూర్చబడే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? ఆయన నా పాపముల కోసం శాంతికరమై ఉన్నాడు. ఆయన నా కోసం క్రయం చెల్లించాడు. అయితే నేను తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ ఇస్తూ కూడా నేను పాపంలో కొనసాగితే డెఫినెట్‌లీ ఐ పే పనిష్మెంట్ ఫర్ ఇట్. బట్ నో డబుల్ పేమెంట్. నో యూనివర్సలిజం. అది ఇవాళ దయచేసి తల వంచండి. కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏవైతే మాట్లాడుతూ వచ్చాడో వాటి విషయమై మనం ఒక అవగాహన కలిగి ఆ దేవుని వాక్యానికి కట్టుబడి ఉండి అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా శిష్యులుగా ఎదగడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.